అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోని శనివారం మార్నింగ్ షూట్ చేశాను. ఆ రోజు రంజాన్ పండుగ సందర్భంగా పిల్లలకి స్కూల్ లేకపోవడంతో ఇంకా నేను మార్నింగ్ ప్రశాంతంగా జీరా వాటర్ తాగుదామని గ్లాస్లో పోసుకుంటున్నాను. రోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గోరువెచ్చని నీరు లేదా జీరా వాటర్ ఏదో ఒకటి తాగుతానండి. ఇంకా హాల్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని జీరా వాటర్ని ఒక్కొక్క డ్రాప్ని చిప్ చేస్తూ ప్రశాంతంగా కూర్చొని తాగాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఉగాది పండుగ నాడు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చిప్పలు కనిపించాయి. ఇంకా ఈ కొబ్బరిని చూడగానే ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకొని యూట్యూబ్లో చూసి కొబ్బరి పాల అన్నం చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఈ కొబ్బరి పాల అన్నం నేను చేయడం మొదటిసారి కావడంతో వంటలో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు మనకి ఎలాంటి జీవిత సత్యాలను నేర్పుతాయో ఈరోజు ఈ వంట చూస్తూ మనం తెలుసుకుందాం. మొదట కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. హడావుడిలో తాలింపులో అన్నీ వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అది మీకు స్క్రీన్ మీద టెక్స్ట్లో కనిపిస్తుంది కదా. నీళ్లు మరిగేటప్పుడు అది వేయవలసి వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, మనం జీవితంలో ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, కానీ కొన్నిసార్లు చిన్న చిన్నవి కూడా మర్చిపోతుంటాం. కృష్ణ పరమాత్మ అన్నట్లు జరిగిన దాని గురించి చింతించుకు, ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న పనిని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు. పొరపాట్లు అంగీకరించి ముందుకు సాగడమే అసలైన విజయం. వంట మధ్యలో మరో చిన్న ట్విస్ట్. నేను ఎసురుకు పోసిన నీళ్లు సరిపోలేదని అర్థమైంది. ఆ సమయంలో వీడియో తీయలేకపోయినా కానీ మళ్ళీ నీళ్లు పోసి సరిదిద్దుకున్నాను. మన జీవిత ప్రయాణం కూడా ఇలాగే ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే పరిస్థితులు ఇంకోలా మారుతాయి, కానీ ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది అన్నది గీతాసారం. మనం చేసే ప్రయత్నానికి ఫలితం దక్కాలంటే కొంచెం సమయం ఇవ్వాలి. ఆ ఓపికే ఈరోజు ఈ అన్నాన్ని ఇంత కమ్మగా మార్చిందని నేను అనుకుంటున్నాను. చూశారుగా ఎన్ని పొరపాట్లు జరిగిన చివరికి వేడివేడి కొబ్బరి పాల అన్నం ఎంత అద్భుతంగా వచ్చిందో. భవిష్యత్తులో మన ఛానల్కి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను ఏ విజువల్స్ పక్కన పెట్టి నా సొంత పనులను చూపిస్తూ మీతో ఈ మాటలు పంచుకుంటున్నాను. నా దగ్గర ట్రైపాడ్ లేకపోయినా ఒక స్టీల్ అట్లకాడికి ఫోన్ కట్టి బియ్యం డబ్బాలో పెట్టి ఈ వీడియో తీశాను. ఎందుకంటే విజువల్స్ ఏవైనా నేను చెప్పే మాటలు మీ మనసుకు చేరాలన్నదే నా తాపత్రయం. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కూడా దాగి ఉన్న గొప్ప విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.